హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య గత 10 రోజుల నుంచి కూడా భీకరమైన యుద్ధం జరుగుతుంది. మనకు తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో అటు ట్రంప్ అంటే అమెరికా పాత్రేంటో మనకు స్పష్టంగా తెలుసు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపింది. ఇరాన్‌ని ఎదుర్కొంటాం, ఇరాన్‌ని నాశనం చేస్తామని చెప్పేసి వార్నింగ్‌లు ట్రంప్ ఎన్నో సార్లు ఇవ్వడం చూసాం. మరి ఇప్పుడేమైంది? గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఇష్యూలో ట్రంప్ సైలెంట్ అయిపోయాడు అని అంటున్నారు. అంటే ఇరాన్‌కు ట్రంప్ భయపడ్డాడా? అందుకే ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడాన్ని వెనక్కి తీసుకున్నాడా? అన్న చర్చ కూడా జోరుగా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అంటే ఏం జరిగిందా అని ఒకసారి మనం చూసుకుంటూ వస్తే ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడం అనేది ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. అది అమెరికాకు కూడా ఇష్టం లేదు. అది ఒకవేళ అణ్వాయుధ దేశంగా ఉంటే తమ దేశాలకు ప్రమాదం, ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం అన్న ఒక నరేషన్‌ని బయటకు తీసుకొచ్చింది. అది ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఉన్న ఎప్పటినుంచో ఉన్న శత్రుత్వం కారణంగానే మరి ఇజ్రాయెల్ కూడా ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అయిపోయింది. ఒకవేళ ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉంటే ఏదో రోజు తమ పైన అటాక్ చేసి తమ దేశాన్ని నాశనం చేసే అవకాశాలున్నాయి. యుద్ధ వాతావరణం ఎప్పుడొచ్చినా కూడా ఇరాన్ ఆ అణ్వాయుధాలని తమ దేశం మీద ప్రయోగిస్తుందని జెప్పేసి ఒక ఇన్‌సెక్యూరిటీకైతే ఇజ్రాయెల్ లోనైందని చెప్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే అణ్వాయుధ దేశంగా ఉండడానికి ఏమాత్రం వీల్లేదు అని జెప్పేసి మొదట మిస్సైల్‌లతో దాడి చేసింది. సో, ఈ విధంగా ఇరాన్ పైన యుద్ధం మొదలుపెట్టింది మాత్రం ఇజ్రాయెల్ అని జెప్పుకోవాలి. అటు ఇరాన్ కూడా అంటే అణ్వాయుధాలని తయారు చేసుకునేందుకు యురేనియం నిల్వల్ని చేస్తున్నారు. వాటితో మొత్తం కూడా అణ్వాయుధాలని తయారు చేసుకుంటున్నారు. అది కూడా కొండ ప్రాంతాల్లో లోపల బంకర్‌లలో తయారు చేస్తున్నారన్న న్యూస్ కూడా అప్పుడు బయటకొచ్చింది. సో, ఆ న్యూస్‌ని బేస్ చేసుకునే ఇజ్రాయెల్ భీకరమైన దాడులైతే అటు ఇరాన్ మీద అండ్ ఎక్కడైతే అణుస్థావరాలున్నాయో వాటి మీద దాడి చేయడం మొదలుపెట్టింది. సో, అటు ఇజ్రాయెల్‌కి అమెరికా మద్దతు లభించింది. ట్రంప్ కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతున్నానని అణ్వాయుధ దేశంగా ఇరాన్ ఉండడానికి ఏమాత్రం వీల్లేదని చెప్పేసి మేము టెహ్రాన్‌ని నాశనం చేస్తాం. మొత్తం స్థావరాల్ని నాశనం చేస్తాం. ఖమేని వెనక్కి తీసుకోవాలి ఆ డిసిజన్ అని చెప్పేసి, ఖమేని లొంగిపోవాలని చెప్పేసి కూడా అలా ఇరాన్‌కి ఒక గట్టి వార్నింగ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా రావడం చూసాం. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక భీకర స్థాయిలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్‌ది పైచేయిగా కనిపించింది. ఇరాన్ ఇక తొందరలోనే ఖతమయ్యే అవకాశం ఉంది అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తర్వాత ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ చేయడం మొదలుపెట్టేసింది. సో, వాళ్ళ దగ్గరున్న మిసైల్‌లని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం మొదలుపెట్టింది. సో, యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ ముందంజ వేసిందని చూస్తే ఇజ్రాయెల్ మీద వరుస పెట్టి దాడులతో ఇరాన్ ఒక అడుగు ముందుకేసింది. సో, ఇరాన్ దగ్గర ఏంటంటే వెపన్స్ ఎక్కువగా ఉన్నాయి, మిసైల్‌లు ఎక్కువగా ఉన్నాయని జెప్పేసి కూడా చెప్తున్నారు. సో, ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్‌తో పోరాడేంత మిసైల్స్ లేవు. ఇంకొన్ని రోజులకు మాత్రమే సరిపడా సరుకు ఉందని జెప్పేసి ఒక న్యూస్ బయటకొచ్చేసింది. సో, ఈ నేపథ్యంలో కంప్లీట్‌గా ఇరాన్ ఏమాత్రం దాడులాపకుండా వరుస పెట్టి చేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ నుంచి చాలా మంది వలస వెళ్ళిపోవడం వేరే చోటికి, చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అక్కడ జరిగింది. సో, ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయారు. సో, మొన్నటి వరకు ఇజ్రాయెల్ గెలిచే అవకాశం ఉంది యుద్ధంలో అనుకున్న నేపథ్యంలో ఇరాన్ ఇటువంటి దాడులు చేయడాన్ని ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఆ నేపథ్యంలోనే అటు ట్రంప్ కూడా మొదట అసలు ఇరాన్‌ని లేకుండా చేస్తాం, టెహ్రాన్‌ని నాశనం చేస్తామన్న ట్రంప్ కొన్ని రోజుల నుంచి కూడా సైలెంట్ అయిపోయాడు. ఎందుకు అన్న ఒక చర్చ మొదలైంది. సైలెంట్ అవ్వడమే కాకుండా ఖతార్‌లో వాళ్ళ చాలా యుద్ధ విమానాల్ని వాళ్ళ ఎయిర్‌పోర్ట్‌లో అయితే పెట్టడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. సో, వాటన్నిటిని కూడా ఇప్పుడు వెకేట్ చేయించి అమెరికా తెప్పించుకుంటున్నాడని అంటున్నారు. అంటే ఒకవేళ ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తెలిపింది. రేపటి రోజు వీళ్ళ యుద్ధం ఇంకా తారస్థాయికి చేరుకుంటే మొత్తం అమెరికా యుద్ధ విమానాలు ఏవైతే ఖతార్‌లో ఉన్నాయో వాటిపైన కూడా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని ట్రంప్ భయపడే ఆ విమానాలన్నిటిని కూడా అమెరికాకు తిరిగి వచ్చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. సో, ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు గానీ ఖతార్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాలు మాత్రం అక్కడి నుంచి వెకేట్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి అవి ఎక్కడికెళ్తున్నాయో కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో, ఆ రకంగా మరి ట్రంపు భయపడ్డాడా అని జెప్పేసి ఒక న్యూస్ కూడా ఇప్పుడు చక్కర్లు కొట్టడం జూస్తున్నాం. అంతేకాదు ఇరాన్‌లో ఇంకో సందర్భం కూడా చూసుకుంటే ఇరాన్‌లో ఈ యురేనియం నిల్వలు మొత్తం కూడా ఒక కొండ ప్రాంతంలో ఉన్న అండర్ గ్రౌండ్‌లో ఉండి అవి వాటిని న్యూక్లియర్ వెపన్స్‌గా వీళ్ళు తయారు జేస్తున్నారు. సో, ఆ అండర్ గ్రౌండ్‌లో ఆ న్యూక్లియర్ స్థావరాల్ని బద్దలు కొట్టాలంటే కంపల్సరీగా బంకర్ బ్లాస్టర్ మిస్సైల్స్ అయితే కావాలి. ఇవి వాటిని బద్దలు కొట్టే ఈ బంకర్ బస్టర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇజ్రాయెల్ దగ్గర లేవు. సో, ఆ బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇది పలు సందర్భాల్లో ట్రంప్ కూడా చెప్పాడు. ఆ స్థావరాల్ని దెబ్బతీసే బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు. అవి మా దగ్గర మాత్రమే ఉన్నాయని జెప్పేసి ట్రంప్ కూడా ఒకసారి ప్రకటించుకున్నారు. సో, ఆ నేపథ్యంలో ఇటు
ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఉన్నాడు గదా! అతను అడిగాడు ట్రంప్‌ని మాకీ వెపన్స్ కావాలి అని జెప్పేసి కోరాడు. దానికి 2 వారాలు టైం కావాలని జెప్పేసి ట్రంప్ కోరినట్టుగా కూడా చెప్తున్నారు. సో, మొన్నటి వరకు కూడా ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఈ విధంగా ఇజ్రాయెల్ అడిగితే ఎందుకు 2 వారాలు టైం కావాలి అని అన్నారు? ఒకవేళ 2 వారాలు టైం కావాలి అన్నది ఆహ్, అంటే అప్పటి వరకు సెట్ చేసుకోవడానికా? లేకుంటే దీన్ని కాస్త పోస్ట్‌పోన్ చేద్దాము, దీన్ని సాగదీద్దాము అన్న నేపథ్యంలో ఆ ఆలోచనలో ట్రంప్ ఉన్నాడా? అసలు ట్రంప్ ఉద్దేశ్యం ఏంటో ఎవరికీ కూడా అర్థం కాలేదు. సో, క్లియర్‌గా మాత్రం ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడానికి వెనక్కి తీసుకున్నట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు. అంటే ఖతార్‌లో ఉన్న ఏరోప్లేన్ వాళ్ళ యుద్ధ విమానాలని రివర్స్ వెకేట్ చేయడం అక్కడి నుంచి. ఈ విధంగా ఇజ్రాయెల్ సహాయం అడిగినా కూడా చేయకపోవడం అనేది ఇవంతా కూడా ఇరాన్‌కు భయపడి ఇక ట్రంప్ వెనకడుగు వేశాడు అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. సో, ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు గానీ పరిస్థితులు చూస్తే మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని జెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో వీళ్ళ యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగే పరిస్థితే కనబడట్లేదు. అటు ఇరాన్ ఏమంటుందంటే, "ఇజ్రాయెల్ దగ్గర మాతో యుద్ధం చేసేంత సరుకు లేదు. అందుకు మేము యుద్ధాన్ని ఆపము. దీన్ని కంటిన్యూ చేస్తామని" జెప్పేసి అటువైపునేమో ఇరాన్ వైపు నుంచి ఖమేని వార్నింగ్‌లిస్తున్నాడు. ఇజ్రాయెల్ కూడా "మేము ఇప్పటి వరకు చాలా ముందంజలో ఉన్నాం. ఇరాన్‌ని నాశనం చేస్తాం. ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండకూడదు. ఖమేని ని చంపడమే, ఆయన్ని హతమార్చడమే ఈ యుద్ధానికి సరైన ముగింపు" అని ఇటు నెతన్యాహు ప్రకటిస్తున్నాడు. సో, ఈ రకమైన వార్నింగ్‌లు, మాటల యుద్ధంతో పాటు అక్కడ మొత్తం మిస్సైల్స్‌తో అటాక్ చేసుకోవడం అనేది ఒక భీకర స్థాయిలో ఉండడం మనం చూస్తున్నాం. సో, ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనబడట్లేదు. ఇది సుదీర్ఘ కాలం పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే అటు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. దానికి ముగింపనేది లేదు. అంటే అందులోకి వెళ్ళడం ఈజీ గానీ దాన్ని ఎక్కడ ఎండ్ చేయడం, దాన్ని ఆపడం, దాని నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టమని విశ్లేషకులు చెప్తున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ కూడా యుద్ధంలోకి దిగాయి. సో, దీని నుంచి యుద్ధాన్ని ఆపడం లేకుంటే దీని నుంచి బయటకు రావడం అనేది అంత సులువైన విషయం కాదు. అది సుదీర్ఘ కాలం పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి యుద్ధంలో ఇరు దేశాలు కూడా చాలా నష్టపోవడం చూస్తున్నామట. ఒకవైపు టెహరాన్ శ్మశానంలా మారిపోయిందంటున్నారు. ఇటువైపున ఇజ్రాయెల్‌లో భీకరమైన దాడులు, జనావాసాల మీదనే దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాణ నష్టం చాలా వరకు కలిగింది. సో, ఆ రకంగా 2 దేశాలు కూడా ఈ యుద్ధం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. సో, ఈ యుద్ధాన్ని మరి ఆపేదెవరు అనేది చెప్పేసి చూడాలి. అటువైపున అంటే మొన్న జీ7 సమ్మిట్ జరిగింది. వాళ్ళేమన్నా ఆపుతారని అనుకున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపారు. ట్రంప్ ఇజ్రాయెల్‌కు మొదట మద్దతు తెలిపారు. కాకపోతే ఇరాన్‌కు 21 ముస్లిం దేశాలు మద్దతు తెలిపాయి. అంతేకాకుండా ఇప్పుడు చైనా మద్దతు కూడా ఇరాన్‌కు ఉందని చెప్తున్నారు. ఈవెన్ ఇరాన్‌కు ఆయుధాల సప్లై కూడా చైనా దగ్గర నుంచే చేస్తుంది. సో, ఈ నేపథ్యంలో కూడా అటు ఈ చైనా, ఇరాన్ ఈ 2 కలిసిపోవడం కూడా ట్రంప్ భయపడడానికి మరొక కారణం అని కూడా చాలా మంది భావిస్తున్నారు. సో, మరి ఇరాన్ అయితే పటిష్ట స్థితిలో ఉంది. ప్రెజెంట్ కండిషన్‌లో చూసుకుంటే ఇజ్రాయెల్ కాస్త వెనుకంజలో ఉంది. సో,